కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. అమిత్ షాతో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చిస్తూ ఉన్నారు. సమావేశానికి నితిన్ నబీన్, అలాగే జెపీ నడ్డా, జితేందర్ సింగ్ హాజరయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, అలాగే నితిన్ నబీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తాజా పరిణామాలపై, రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. బీజేపీ నేతలు, కొంతమంది మంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ భోగి, గత 3 రోజులుగా ఢిల్లీలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేశం గమనిస్తూ ఉంది. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో కీలక సమావేశం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరుగుతుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో పాటు జితేందర్ సింగ్, దాంతోపాటు మరికొంతమంది ముఖ్య మంత్రులు, దాంతోపాటు నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే 2 రోజుల క్రితం చలో పార్లమెంట్ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడం, ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు, పోలీసుల లాఠీచార్జ్ కావచ్చు, పోలీసుల పైన జరిగినటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఢిల్లీ మొత్తం కూడా అట్టుడికింది. ఆ తర్వాత నిన్న ఎప్పుడైతే పార్లమెంటు స్తంభించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, అంటే లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఏకంగా ప్రధాని నివాసం ముందు బైఠాయించడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ నేరుగా అక్కడికి చేరుకొని వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. అంటే వెంటనే ఇది ఖాళీ చేయండి, మీరు అడుగుతున్నటువంటి డిమాండ్స్ను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ముందు నుంచి జరగలేదు. దాంతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా రాత్రి వాళ్ళను విడుదల చేశారు. సో ఈ పరిస్థితుల్లో పార్లమెంటు కొనసాగడం కూడా కష్టంగా కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి ప్రభుత్వం సైతం స్పష్టం చేసింది, తాము నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఉభయ సభల్లోనూ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స్వయంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో, దాంతోపాటు ఏవైతే వాళ్ళ డిమాండ్స్ అన్ని ఉన్నాయో వాటన్నిటిపైన పెద్ద ఎత్తున పార్లమెంట్లో కూడా ఆందోళన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ శాంతింపచేయాలంటే ఏం చేయాలనే దాని మీద కొంత కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత మరి 2 గంటలకు మళ్ళీ పార్లమెంటు లోక్సభ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ ఒక రిప్లై ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిశారు. సో తాను రిప్లై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, సభను ఏ విధంగానైతే వాయిదా వేయకుండా సభ్యులందరినీ కూడా
శాంతింపజేసేటటువంటి ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఓం బిర్లాతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. మరోవైపు ప్రభుత్వం సైతం సిద్ధమవుతుంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన స్థలం ఏదైతే ఉందో జంతర్ మంతర్కు పెద్ద ఎత్తున యువత చేరుకుంటున్నారు ఈరోజు. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి దాదాపు 16 మెట్రో స్టేషన్లను ఆపేశారు, వాటిని పూర్తిగా మూసేశారు. ఎందుకంటే అక్కడికి వాళ్ళు ఒకవైపు జంతర్ మంతర్కు దగ్గరగా ఉన్నటువంటి మెట్రో స్టేషన్లకు యువత చేరుకోవడం, అక్కడ విధ్వంసం చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. లేదంటే మెట్రో స్టేషన్ల ద్వారా జంతర్ మంతర్కు పెద్ద ఎత్తున యువత చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు ఉన్నాయి. సో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనను ఏ విధంగా విరమింపజేయాలి? వాస్తవానికి చలో పార్లమెంట్ తర్వాత ఇక సీజేపీ ఆందోళన ఉండదని చెప్పి అనుకుంది ప్రభుత్వం. కానీ సీజేపీ ఆందోళనను కంటిన్యూ చేస్తుంది. ఒకవైపు సోనం వాంగ్చుక్ కూడా తన నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్కు పెద్ద ఎత్తున యువత వస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు పార్లమెంట్లో చర్చకు సిద్ధమని చెప్పి ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన విరమింపజేయాలంటే మరోసారి వాళ్ళతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 రోజుల క్రితం జరిగినటువంటి చర్చల్లో తమకు ఎలాంటి మేలు జరగలేదు, పైగా కావాలనే చర్చల పేరుతో జేపీ నడ్డా నివాసంలో సీజేపీకి సంబంధించినటువంటి కోర్ టీంను హౌస్ అరెస్ట్ చేశారంటూ కూడా సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు చర్చలంటే జరిగితే జంతర్ మంతర్కే వచ్చి చర్చలు జరపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితులను మొత్తం కూడా ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఏంటి అనే దాని మీద ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. భోగి రాజు, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మధ్యాహ్నం సెషన్స్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఒక వివరణ ఇచ్చేందుకు ధర్మేంద్ర ప్రధానే దీనిపైన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో విపక్ష పార్టీలు, ఇండియా కూటమిలోని పార్టీల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? ఎస్, ఒకవైపు అంటే కాంగ్రెస్ నిన్న ఏ విధంగానైతే ప్రధానమంత్రి నివాసం ముందు చేసినటువంటి ఆందోళన, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం స్వయంగా నీట్ ఏదైతే ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయంలో, పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో చర్చకు సిద్ధమంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటిది ఒకటే. ఒకవైపు కాంగ్రెస్తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే. ఎప్పుడైతే నీట్ పేపర్ లీకేజ్ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే తమ డిమాండ్ అంటూ చెప్తున్నారు. ఎప్పుడైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నీట్ పైన చర్చకు సిద్ధమంటూ ప్రకటిస్తున్నటువంటి సమయంలోనే కేసీ వేణుగోపాల్ లేచి లేదు చర్చ కాదు, ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలతో సైతం సంప్రదింపులు జరపాలి, ఈ చర్చ అనేది పార్లమెంట్ వేదికగా కొనసాగించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ చర్చ జరిగితే దాని పరిణామం కొంత సీజేపీ సైతం శాంతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఆందోళనకు పులి స్టాప్ పెట్టొచ్చనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్తోనూ కూడా ఈలోగా అంటే 2 గంటల ఏదైతే 2 PM ముందే వాళ్ళతో సంప్రదింపులు జరిపి సజావుగా సభ సాగేందుకు సహకరించాలని కోరబోతున్నారు. ఎందుకంటే నేరుగా ధర్మేంద్ర ప్రధానే తాను ఒక రిప్లై ఇవ్వబోతున్నారు. నీటికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తాను సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని చెప్పడంతో పాటు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు కానీ, సలహాలు కానీ, లేదంటే ప్రతిపక్షాలు ఏం చెప్పాలనుకుంటుందో అవన్నీ కూడా పార్లమెంటు వేదికగా అంటే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ చర్చల ద్వారా మాత్రమే చెప్పాలంటూ అటు ప్రభుత్వం నుంచి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ప్రతిపక్షాలు మాత్రం ఈ ఒకవేళ చర్చ మొదలైతే మొదట ఎవరైతే విద్యార్థులు గాయపడ్డారో, ఎవరైతే విద్యార్థులు క్రిటికల్ స్టేజ్లో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్లకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా కనిపిస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఆయన క్షమాపణ చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి. సో ఆ డిమాండ్స్ దిశగానే వాళ్ళ ఏదైతే ఆందోళన కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ స్పీకర్ సభను వాయిదా వేయకుండా ఆందోళన మధ్య అయినా సరే అటు ధర్మేంద్ర ప్రధాన్ను మాట్లాడించేందుకు అనుమతిస్తే, ఆ ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్ ఇస్తే ఆ తర్వాత ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ బేస్గా ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేసేందుకు మరోసారి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.